ఇక 7వ రోజు ఈ నవదుర్గల్లో ఏ అవతారాన్ని మనం పూజించాలి? ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నవారు ఈ రోజు అమ్మవారిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? 7వ రోజు అమ్మవారికి పూజ చేసేది విధానం ఏంటంటే సరస్వతి అమ్మవారిని. సరస్వతి అమ్మవారి పూజించడం అంటే జనాల చదువులకి ఎటువంటి విద్యలో ఆటంకాలు రాకుండా ఉండడానికి ఆవిడని పూజిస్తూ ఉంటాం. సో అందరూ చాలామంది చిన్నపిల్లలే పూజ చేస్తుంటారు అమ్మవారికి. చిన్నపిల్లలు వెళ్ళి పలకల పుస్తకాలు పట్టుకుని వెళ్తుంటారు. అలా కాదు, ప్రతి రంగంలో రాణింపు రావాలి అంటే ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలి మనకి. సరస్వతి అమ్మవారు ఒక మీడియా రంగంలో మనకి యాంకర్స్గా మీకు గుర్తింపు రావాలి, సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఒక హీరోగా గుర్తింపు రావాలి, సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఒక డైరెక్టర్గా గుర్తింపు రావాలి, సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఒక రైటర్గా గుర్తింపు రావాలి, ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఒక రాజకీయ నాయకుడిగా గుర్తింపు రావాలి, ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. సో అంటే జ్ఞాన ప్రదాత ఆవిడ. సో ఏదైనా మనకి కావాలి అంటే ఆవిడ అనుగ్రహం కంపల్సరీగా ఉండాలి. అది చిన్నపిల్లల పుస్తకాలు ఒకటే కాదు, అన్ని విషయాల్లో మాకు జ్ఞానాన్ని ఇవ్వమ్మా, అఖండ జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని సరస్వతి అమ్మవారిని పూజిస్తాం. సో ఈ సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల మనకి అఖండ జ్ఞానం అనేది కలుగుతుంది. సో దుర్గుణాలన్నీ దూరమై చక్కగా సద్గుణాలతో ఏ విషయమైనా ఏ దేంట్లోనే రాణింపు గుర్తింపు అనేది వస్తుంది. సో జనరల్ జాతకాల్లో గుర్తింపు రాణింపు లేని పదాలు కొన్ని ఉంటాయి. సో వాళ్ళు ఎంత కష్టపడినా సరే వాళ్ళకి గుర్తింపు ఉండదు. సో బ్యాక్ ఒక మనకి సింగర్స్ ఉన్నారు, పాట పాడుతుంటారు, కానీ ఈ పాట పాడడానికి కంపోజ్ చేసేవాళ్ళు ఎవరైతే పాడేవాళ్ళు వీళ్ళంతా ఏంటంటే బ్యాక్ ఉంటారు, వాళ్ళ పేరు తెలియవు. ఇక్కడ ఎవరైతే పాడారో వాళ్ళ పేరు తెలుస్తుంది మనకి. కోరస్ ఇచ్చే వాళ్ళు ఎవరు తెలియదు, కోరస్ ఇచ్చేవాళ్ళు టాచ్ చేసే వాళ్ళు కూడా మనకు తెలియదు. సో అలాంటి ఏంటంటే జాతకంలో అలాంటి గుర్తింపు లేని వాళ్ళు కొంతమంది అలా ఉంటారు అనమాట. కష్టం వాళ్ళది, ఫలితం వేరే ఒకళ్ళది. సో కష్టము ఫలితం మనకే రావాలని అమ్మవారిని పూజిస్తామట. సో ఏదైతే కష్టపడతామో ఆ ఫలితం కూడా మాకు అందించేలా అనుగ్రహించమ్మా అని చెప్పి సరస్వతి అమ్మవారిని పూజించడము, సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందడం అనేది ఈ రోజు చేస్తాం. సో మనకి జ్ఞానం కలగాలి అంటే జాతకంలో కేతు గ్రహం అనుగ్రహం ఉండాలి. సో కేతు ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో బలంగా ఉన్నాడు, ఏ స్థానాల్లో ఆయన అనుగ్రహం ఉంది. సో మోక్ష ప్రదాత, జ్ఞాన ప్రదాత. సో మన జాతకంలో కేతు గ్రహం ఒక అనుగ్రహం ఉంటే జాతకంలో యోగాలు ఎలా ఉన్నాయి. సో జ్ఞానాన్ని ఎక్కువగా ఇచ్చేది అంటే చాలా మంది ఏంటంటే కేతు అంటే వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటారు అంటారు. సార్ వైరాగ్యం అనేది ఏంటి అంటే దాని అందు ఒక ఇష్టం లేకపోవడం. ఒక మనకు మామూలుగా జనరల్గా ఏంటంటే నాకు బయట అందరితో ఫ్యాంటసీగా మాట్లాడాలి, ఫొటోస్ దిగాలని ఇంట్రెస్ట్ లేదండి, నా పద్ధతి నేను చేసుకుని వెళ్తాను అనేది ఒక రకమైన వైరాగ్యం. సో నేను దేవుణ్ణి పూజ చేస్తూ ఆరాధించనండి, జపం చేస్తూ ఆరాధిస్తాను, అది ఒక రకమైన వైరాగ్యం. కొంతమంది నాకు దేవుణ్ణి బాగా పుష్పాలు వేసి పూజ చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుందండి అంటారు, అదో రకమైన వైరాగ్యం. అండి సంసార జీవితంలో అన్ని బంధాలని బాధ్యతగా తీసుకొని బాధ్యతగా నడిపించి, సో నేను వీళ్ళని సరి చేసుకుంటే వీళ్ళని బాగు చేస్తే చాలు నాకు అదే గొప్ప తృప్తి అనుకునేది అదో రకమైన వైరాగ్యం. సో వైరాగ్యం అంటే సన్యాసంగా వెళ్ళిపోవడమే కాదు, ఇలాంటి ఫ్యాంటసీస్ లేకుండా ఉండడం కూడా ఒక వైరాగ్యం అన్నమాట. సో అలాగే ఒక జ్ఞానం అనేది ప్రసాదించాలి అంటే, ఒక జ్ఞానం రావాలి అంటే అమ్మవారు ఒక అనుగ్రహం ఉండాలి. సో మూలా నక్షత్రం రోజు వచ్చిన లక్ష్మి సరస్వతి అమ్మవారి పూజ చేయడం వల్ల విశేషమైన జ్ఞానం మనకి ఈ సంవత్సరం కావాల్సిన ఏవైతే ఇబ్బందుల నుంచి ఈ సంవత్సరం మనకు కావాల్సిన అనుగ్రహం అనేది అమ్మవారి దగ్గర చేస్తుంటే ఎటువంటి విద్యలో ఆటంకాలు రాకుండా, కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందుకు సాగడానికి అమ్మవారిని పూజిస్తాం ఈ రోజున. సో అమ్మవారిని పూజించడం వల్ల కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు రావు. అంటే ప్రొఫెషనల్గా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి ఏదో ఒక ఇబ్బందులు ఆపదలు వస్తుంటాయి, అలాంటి ఆపదలు ఏమి రాకుండా ఉండాలని చెప్పేసి నవరాత్రులు ఒక రోజు అమ్మవారికి చాలా స్పెషల్గా విశేషంగా పూజ చేస్తాం. ఆ విధంగా పూజ చేసే వాళ్ళకి అనుకూలం చాలా బాగుంటుంది అనమాట. సో ఈ రోజు చేయవలసిన పరిహారం కన్నా నియమం ఒకటి ఉంటుంది. ఈరోజు ఎక్కువ శాతం మౌనంగా ఉండడం, తక్కువ మాట్లాడడం, ఎక్కువ అమ్మవారిని అర్చన చేయడం, ఎక్కువ అమ్మవారి జపం చేయడం, సరస్వతి అమ్మవారి మంత్రాన్ని ఐం సరస్వత్యే నమః అనే మంత్రాన్ని ఎక్కువ చేసుకోవడం, ఐం సరస్వత్యే నమః, ఐం సరస్వత్యే నమః అనే మంత్రాన్ని చేసుకుంటూ చేయడం వల్ల ఆవిడ అనుగ్రహం పొందుతాం మనం. అంటే జగన్మాత ఎప్పుడు ఒక్కొక్క మాతకి ఒక్కొక్క అనుగ్రహం. అంటే ఒక మాత ఇలా ఉంటే ఆవిడ తొందరగా ప్రసన్నం అవుతుంది, అలాగే సరస్వతి అమ్మవారు ఎక్కువ మౌనంగా ఉండి ఎక్కువ ఆవిడని స్మరణ చేసుకుంటుంటే ఆవిడ ప్రసన్నం అవుతుంది మనకి. సో ఈ రోజంతా అలా ఉండి చక్కగా పొద్దున్న సాయంకాలం పూజ చేసేవాళ్ళు సరస్వతి అష్టోత్తరము చక్కగా తెల్లని పుష్పాలతో పూజ చేయడము. తెల్లని పుష్పాలు అంటే తెల్లని కలువ పూలు అంటే చాలా ఇష్టం అమ్మవారికి. సో ఆ కలువ పూలతో అమ్మవారికి అర్చన చేయడము. తర్వాత జాజి పూలతో చేసుకోవచ్చు. ఇంకా
మనకి ఇంట్లో నన్ని వద్దన పూలు అని చెప్తాం. అవును. సో అలాంటి పుష్పాలతో అమ్మవారు చాలా ఇష్టపడుతుంది. ఆ రోజు అలా పూజ చేయడం. శంఖం పూలు అని చెప్పేసి ఉంటాయి. శంఖం పూలలో తెలుపు రంగు శంఖం పూలు ఉంటాయి. ఆ పూలతో పూజ చేయడం అమ్మవారికి చాలా ఇష్టం అట. అంటే ఆ అమ్మవారికి ఈ రూపం ఆ రూపం అని ఈ పూలు ఆ పూలు అని కాకుండా ఏ పుష్పాలతో అర్చన చేసినా తెలుపు రంగు పుష్పాలు ఎక్కువగా ఉండడం, తెల్లని చామంతి పూలతో పూజ చేయడం ఆవిడ చాలా ఇష్టం. ఈ రంగుతో పూజ చేయడం వల్ల ఏంటి అంటే, తెలుపు రంగు ఎందుకు వాడాలంటే మన మనసు అంత స్వచ్ఛంగా ఉంచమని అమ్మవారిని వేడుకోవడం. ఆవిడ తెలుపు రంగు ఇష్టపడి కట్టుకునేదని కాదు అర్థం. మేము ఇంత స్వచ్ఛంగా నీ దగ్గర ఉంటామమ్మా, ఇంత స్వచ్ఛమైన జీవితాన్ని బతకాలని మాకు వరాన్ని కోరుకుంటాం నీ దగ్గర, అలా స్వచ్ఛంగా ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించు, ఆశీర్వదించు అని చెప్పి అమ్మవారిని వేడుకోవడం అనమాట. సో అందుకని తెల్ల పుష్పాలు, తెల్లని వస్త్రము అమ్మవారికి, తెల్లని చీరలో ఎరుపు రంగు అంచు కానీ, నీలం రంగు అంచు కానీ, పసుపు రంగు అంచు కానీ, అంటే వైట్ కలర్ సారీ కానీ అంచు బోర్డర్ మాత్రం కంపల్సరీగా ఎల్లో కలర్ కానీ, నీలం రంగు అది బ్లూ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ ఇలాంటి బోర్డర్స్ ఉండాలి కంపల్సరీ అమ్మవారికి. తెలుపు చీర కడతాం కానీ తెలుపు చీరకి అంచు ఇలా ఉండాలి, అంచు కలర్ ఖచ్చితంగా ఈ కలర్స్ ఉండాలి. ఈ 3 రంగుల్లో ఏ రంగు వచ్చినా పర్లేదు. ఈ రంగులు అమ్మవారికి కట్టడం వల్ల చాలా అమ్మవారు ఇష్టపడుతుంది ఆ చీర. ఆ రంగు చేయడం. సువాసిని కూడా అలాంటి చీర పెట్టడము, బాలకు అలాగే లంగా జాకెట్ కానీ గౌన్ కానీ అలా పెట్టడం. కంపల్సరీగా పెట్టే వాళ్ళకి అంచు ఉండాలి. అంచు ఖచ్చితంగా ఎరుపు కానీ, పసుపు రంగు కానీ, నీలం రంగు కానీ ఉండాలి. ఈ రంగుతో పెట్టాలి ఈరోజు. ఇలా పెట్టడము. తర్వాత ఈవిడికి చాలా ఇష్టమైన నైవేద్యం ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలతో పొడి అన్నం. అంటే సుగంధ ద్రవ్యాలు అంటే జాజికాయ, జాపత్రి, యాలకులు, తర్వాత లవంగాలు, కొంచెం పచ్చకర్పూరం. అంటే తినే మన లడ్డూలో తిరుపతి లడ్డూలో వేసి తింటుంటాం కదా పచ్చకర్పూరం, అలా పచ్చకర్పూరం. ఈ 5 కలిపితే ఒక దాన్ని కలిపితే ఒక మిశ్రమం అవుతుంది. అంటే మిక్సీ కొడితే ఒక పౌడర్ అవుతుంది. అన్నం వండి దాంట్లో నెయ్యి వేసి ఈ పొడి వేయాలి. ఈ పొడి వేసి కలపాలి అమ్మవారికి. సో ఈ కలిపి ఇది నైవేద్యము. తర్వాత అమ్మవారికి పెసరపప్పుతో పొంగల్ నైవేద్యం. అంటే పెసరపప్పు ఎక్కువగా ఉండి బియ్యం తక్కువ ఉంది, పొంగలే అంటదని, కట్టె పొంగల్ అంటాం. సో కట్టె పొంగల్ ఆ నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. సో ఈ విధంగా నైవేద్యము. సాయంకాలం కొబ్బరితో చేసిన కొబ్బరి లడ్డూలు, కొబ్బరి ఉండల్లాగా, అంటే బెల్లం కలపచ్చు, పంచదార కలపచ్చు. సో అమ్మవారికి కొబ్బరితో నైవేద్యం. తర్వాత రవ్వ కేసరి, ఇవి నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. ఈ విధమైన నైవేద్యాలు అమ్మవారికి పొద్దున్న సాయంకాలం మహానైవేద్యంతో పాటు ఇవి పెట్టాలి. మహానైవేద్యం పెట్టేవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండేవాళ్ళు సాయంకాలం పూజ చేసేవాళ్ళు మహానైవేద్యం అమ్మవారికి పెట్టి వాటితో పాటు ఈ నైవేద్యాలు పెట్టడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా మారి అమ్మవారు కృపా కటాక్షం మన మీద కలుగుతుంది. ఆ జగన్మాత అనుగ్రహం మన మీద ఉంటుంది ఎప్పుడు.